హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్ఎన్ఆర్ షుగర్లెస్ ఒక వేరియంటు. దీంట్లో బిఎల్బి అంటే తాటాకు తెగులు, కొన్ని ప్రాంతాలు ఎండాకు తెగులు కూడా అంటారు. ఇది స్టార్టింగ్ స్టేజ్లో అటాక్ అయింది. మేము దాన్ని గమనించుకోవడం జరిగింది. అది ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. స్టార్టింగ్ ఈ విధంగా కొసాకులు ఎండుతూ వస్తాయి. ఇది ఏంటంటే కొంతమంది మంచు ఎక్కువగా ఉంది కాబట్టి ఉదయాన్నే పిండి చల్లడం వల్ల వచ్చినాయి అని అనుకుంటున్నారు. చాలా దగ్గర ఇలాగే ఉంది. అది అలా స్టార్ట్ అయ్యి కొసాకులు లాస్ట్కి ఇలాగ వెళ్ళిపోతుంది. దీని కాండం చూపిస్తా చూడండి. ఈ విధంగా మొత్తం ఎండిపోతుంది. ఇది స్టార్టింగ్ స్టేజే. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే ఇలా ప్రతి దాంట్లో ఇలాగే ఉంది. చూడండి, బాగా గమనించండి. చూడండి, దీనివల్ల పంట చాలా నష్టం వస్తుంది. దగ్గర 100కి 60% నష్టపోవడం జరుగుతుంది. దీనికి ఏం కెమికల్ కొట్టాలనేది చూపిస్తా చూడండి, మేమేం కొట్టామనేది. దీనికి హిందుస్థాన్ వాళ్ళది అగ్రోమాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఒక ఎకరాకి 100 గ్రాములు. మాది 2 ఎకరాలు ఇది. దీంతోపాటు అదామా వాళ్ళది మాస్టర్ క్రాఫ్ కార్బన్డిజం. చూడండి, కొంతమంది కార్బన్డిజం కూడా కొడతారు, అది కూడా కొట్టుకోవచ్చు. సాఫ్ అలాంటి వాటిల్లో ఉంటుంది. ఈ మొక్క నల్ల మచ్చలను తగ్గిస్తుంది. అలాగే ఎలాగో కొడుతున్నామని చెప్పి దోమకు కూడా థయోమెథాక్సిన్ తీసుకున్నాను. ఈ 3 కాంబినేషన్ కలిపి కొట్టాను. ఇది దేంట్లో అయినా కలుస్తుంది ఫ్రెండ్స్. ఈ 2 వచ్చి బిఎల్బి అరికట్టడానికి, ఈ 2 మాస్టర్ క్రాఫ్ ఆర్గోమైసిన్. ఇది వరకు దోమకి దీన్ని స్ప్రే చేసాము. నాకు కూడా తెలియదు ఇది వరి మాది ఇలా ఉంది. చూడండి, ఏంటంటే ఎన్ను తీసేటప్పుడు మాస్టర్ క్రాఫ్ అనేది ఒకటి కొట్టకూడదంట. మొత్తం నల్లంగా వస్తుందంట, ఒడ్లన్నీ నల్లంగా అయిపోతాయంట. ఎన్ను తీక ముందే కొట్టాలి. మాది ఇప్పుడే స్టార్టింగ్ ఎన్ను ఇప్పుడు తీస్తుంది. చూపిస్తా చూడండి, ఇప్పుడిప్పుడే తీస్తుంది. ఇది ఈ వైరస్ అటాక్ అయ్యేది కూడా ఈ స్టేజ్లోనే అటాక్ అవుద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇంకో 2 ఎకరాలు ఉంది, దాన్ని కొట్టలేదు. దాన్ని ఇసుకలో కలిపి చల్లిద్దాం అనుకుంటున్నాను. అది కూడా పూర్తి వీడియో పెడతా, చూడవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ షుగర్లెస్తో వచ్చే పెద్ద వైరస్ అనేది ఇదేను. ఈ మంచు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కాలంలో ఈ షుగర్లెస్కి ఇదే ఎక్కువ వస్తుంది. ఈ 3 కలిపి కొట్టాము. చూడండి, ఇవేను ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఇంకో తెగులు కూడా ఉంది. షీప్ బ్లాస్ట్ అంటారు దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. కనుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాగే ఉండిందంటే చెప్పండి. చాలా నష్టపోతారు. ఇలాగ స్టార్ట్ అవుద్ది. ఇలా కొసాకులు బాగా చూసారా, అది కొంచెం స్టార్ట్ అయ్యి ఆ ఆకంతా కిందకల్లా ఎండిపోద్ది. చూడండి ఎలాగ ఎండిపోతుందో. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్.